మనస్సు మారాలి. అంటే ఒక విశ్వాసి క్రైస్తవుడు అయిన తర్వాత, యేసుని నమ్మిన తర్వాత, యేసుతో నిబంధన చేసిన తర్వాత, మీ మాట్లాడే విధానం మార్చుకోవాలి, మీరు చూసే విధానం మార్చుకోవాలి, మీరు తలంచే విధానం మార్చుకోవాలి, మీ జీవిత నడత విధానం మార్చుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో మారవలసింది ఏమైనా ఉందా? అది కదా నేను ఎప్పుడు అంటాను, 10 సంవత్సరాల ముందు ఉన్న వ్యక్తిని ఈరోజు నేను కాదు, అదే సమయంలో నిన్నున్న వ్యక్తిని ఈరోజు నేను కాదు. కానీ ఐ మిస్టర్ పర్ఫెక్ట్? నో. నేను అనుదినము నన్ను నేను మార్చుకుంటూ, దేనిని బట్టి? దేవుని వాక్యానికి ఆధారంగా నన్ను నేను మార్చుకుంటూ, నా మాటలు, నా ప్రవర్తన, నా తలంపులు, నా ఆలోచనలు ప్రతిదీ మార్చుకుంటూ ప్రతి దినము దేవునికి దగ్గరగా చేరుతున్నా. అందుకని ఒక విశ్వాసి యూ హ్యావ్ టు రిపెంట్ డైలీ అన్నప్పుడు, మీలో ఇంకా పడిపోయిన ఆదామ స్వభావం, పాత స్వభావం, చేయకూడదు చేస్తూ, చూడకూడదు చూస్తూ, మాట్లాడకూడదు మాట్లాడుతూ ఏదైనా ఉన్నాయా? మరి మార్చుకుంటూ రావాలి.